స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చెప్పేసి వేటూరి గారు ఎప్పుడో అన్నారు. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. కానీ ఇప్పుడు విడాకులు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చెప్పేసి ఒక తండ్రి అంటున్నాడు. మీదికేలా తండ్రి ఒక జడ్జు. మీరు ఇందాక వీడియోలో చూసిన ఆమె పేరు వినీత. ఈమెకి 7 ఏళ్ల క్రితం వాళ్ళ నాయన చాలా ఘనంగా పెళ్లి చేసి పంపిండు. కానీ పోయినప్పటి నుంచి అది మోహన్ చేతిలో దెబ్బలు తింటనే ఉన్నది. ఫోన్లే పిల్లలు పుట్టిన తర్వాత మారతాడు అనుకుంటే అటు మొగుడు నుంచి వెళ్ళి ఇటు అత్తగారింటి నుంచి వేధింపులు ఎక్కువైపోయేసరికి ఇక ఆమె తట్టుకోలేక వాళ్ళ నాయనకు ఫోన్ చేసి, నాయన నేను ఎట్లా పోయినానో అట్లనే వచ్చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇక ఈ వేధింపులు అయితలేవు అని అన్నదంట. ఆ తండ్రి కూడా జడ్జి అయ్యేసరికి విడాకులకి గైడ్ చేసి, సరే బిడ్డ నువ్వు విడాకులు తీసుకొని వచ్చేసేయి, ఎట్లా పోయినావో అట్లనే వస్తా అని అన్నావు కదా, సరే నువ్వు విడాకులు తీసుకొని వచ్చేటప్పుడు బరాత్ తీస్తా అని ఘనంగా బరాతు తీసుకొచ్చిండంట బిడ్డని. ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ పిలిచి వాళ్ళకి టీషర్ట్లు ఇచ్చిండంట. ఆ టీషర్ట్ల పైన ఐ లవ్ మై డాటర్, షీఈ్ మై హార్ట్ అండ్ సోల్ అని చెప్పేసి ప్రింట్ చేపించేసి ఘనంగా వెల్కమ్ పలికిండు. రాను పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు తగ్గిపోతున్నారు, ఆ పెళ్లి చుట్టూ ఉండే దందా అంతా తగ్గిపోతుంది అని చెప్పి కొంతమంది పరేషాన్ అవుతుంటారు కదా. వాళ్ళు ఏం టెన్షన్ పడకుండా విడాకులు ఎక్కువ అయిపోతున్నాయి, ఆ విడాకులకి సెలబ్రేషన్స్ కూడా అంతకంత చేసుకుంటున్నారు. కాబట్టి మస్తుగా కొత్త దందా షురు అవుతుంది.